అందరికీ నమస్తే అండి. అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతానికి మన స్పీకర్. గతంలో మంత్రిగా పనిచేశారు. గతంలో 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతానికి స్పీకర్. ఆయన రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. చాలా స్ట్రైట్‌గా ఉంటాయి. మొహమాటం ఉండదు. భయం ఉండదు. డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ పాలిటిక్స్. చీకటి రహస్యాలు ఉండవు. గోప్యత ఉండదు. ఏది ఉండదన్నమాట. సో ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా ఆయన ఒక కామెంట్ చేశారు. వైసీపీ వాళ్ళని కూటమిలో చేర్చుకోవద్దు. టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా ఎవరు కూడా వైసీపీ నుంచి పార్టీల్లోకి వస్తానంటే చేర్చుకోకూడదు. అలా చేర్చుకోవడం వలన నిజంగా మన పార్టీ కార్యకర్తలు అన్యాయం అవుతున్నారు అని అయ్యన్న పాత్రుడు గారు టీడీపీ శ్రేణులకు అండ్ టీడీపీ నాయకులకు చెప్పారు. వాళ్ళ పార్టీ పెద్దలకు చెప్పారు, వాళ్ళ పార్టీ శ్రేణులకు చెప్పారు. వాళ్ళు రావడం వల్ల మన పార్టీ అన్యాయం అవుతుంది అని అయ్యన్న పాత్రుడు గారు కామెంట్. నిజమే, ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వచ్చి పెత్తనం వాళ్ళ చేతుల్లోకి వెళ్తోంది. టీడీపీ వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఆ విషయం అయ్యన్న పాత్రుడు గారు బాగా గ్రహించారు. నిజంగా ఆయన రాజకీయాలు అలాగే ఉంటాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో కావచ్చు, ఆ జిల్లాలో కావచ్చు, ఆయన రాజకీయాలు చాలా స్ట్రైట్గా ఉంటాయన్నమాట. అసలు ఎవరికి లొంగే రకం కాదు. డైరెక్ట్ అటాక్ ఉంటుంది. 2019 నుంచి 2024 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు భయంగా ఉన్నారు. ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారా, జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తే మళ్ళీ కేసులు పెడతారేమో, వైసీపీ వాళ్ళు వేధింపులు, దెబ్బలాడతారు, గొడవ పెడతారు, ఇళ్ల మీదకి వస్తారని భయపడుతూ ఆగిపోయారు. కానీ అయ్యన్న పాత్రుడు గారు అస్సలు ఆగల. ఏదో ప్రతి అంశం, తన దృష్టికి వచ్చిన ప్రతి అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. మాటల దాడి చేస్తూనే ఉన్నారు. వైసీపీ వాళ్ళకి వైసీపీ భాషలోనే సమాధానం చెప్పిన ఏకైక నాయకుడు తెలుగుదేశం పార్టీలో అయ్యన్న పాత్రుడు గారు మాత్రమే. నేను మొదటి నుంచి ఆయనని అబ్జర్వ్ చేస్తుంటా. ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక 12 సంవత్సరాల కిందట అనుకుంటా, 11 సంవత్సరాల కిందట ఒక మాట నాకు బాగా గుర్తు. ఆయనకు పార్టీ అంటే ఎమోషన్, పార్టీ అంటే పిచ్చి. ఎంతగా అంటే ఒక సందర్భంలో గంటా గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకునే సందర్భం 2014 ఎన్నికలకు ముందు, 2013, 2014 ఆ టైంలో అనుకుంటా. గంటా శ్రీనివాసరావు గారు టీడీపీలోకి రావడానికి ముందు, గంటా గారు ఇంతకుముందు టీడీపీలో ఉండి వెళ్ళిపోయారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం, కాంగ్రెస్ అవన్నీ తిరిగి మళ్ళీ టీడీపీలోకి రావాల్సిన టైంలో అప్పుడు ఏదో ఆయనకు గంటా గారికి చిన్నపాటి విభేదాలు ఉన్నాయి అప్పట్లో. మేబీ ఇప్పుడు ఉన్నాయో లేవో లోకల్లో తెలుసు అందరికీ. సో అలా ఉన్నప్పుడు తీసుకోవద్దని చెప్పడానికి అయ్యన్న పాత్రుడు గారు చంద్రబాబు గారిని అన్నారు. అసలు చంద్రబాబు గారు ఎవరండి? పార్టీ మాది, తెలుగుదేశం పార్టీ అంటే మాది, మేము ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాము, అవసరమైతే మేము చంద్రబాబు గారిని ఎదిరిస్తాము, ఈ పార్టీ మాది, మేము కాపాడుకుంటాము అనేటట్టు కామెంట్ చేశారు. అంటే ఆయన పార్టీ కోసం ఎవరిని లెక్క చేసే టైప్ కాదు. పార్టీ అంటే ఆయన అంత ఎమోషన్ అనమాట. అంత సీరియస్గా పార్టీ విషయాలను తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన స్పీకర్ స్థానంలో ఉంటూ నిజానికి రాజకీయం మాట్లాడకూడదు, రాజకీయం చేయకూడదు. ఆయనది రాజ్యాంగబద్ధంగా అత్యంత విలువైన స్థానం, సభాపతి స్థానం. కాబట్టి ఆయన మీద రాజ్యాంగ వ్యవస్థలు కళ్ళుంటాయి, రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉంటాయి. అయినా సరే తను ఫస్ట్ ఒక నాయకుడు, ఒక పార్టీ నాయకుడు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ తర్వాతే స్పీకర్ అయినా ఇంకేమైనా. అందుకు ఆయన తన ప్రాథమిక విధులను మర్చిపోడు. సో తెలుగుదేశం పార్టీలో ఖచ్చితమైన పార్టీవాదిగా, బలమైన పార్టీవాదిగా, పార్టీలో బలమైన వాయిస్ వినిపించేవాడిగా, గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, అధికారంలో ఉన్నప్పుడైనా. సో ఇప్పుడు ఆయన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలామంది, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, వాళ్ళ నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళకు ఒక ఎమోషన్, కానీ అక్కడ వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. గుడివాడ లాంటి నియోజకవర్గం, మాచర్ల లాంటి నియోజకవర్గంలో మన వాళ్ళు తిరిగితే ఇదే ఇన్పుట్స్ వచ్చాయి, ఇవే అప్డేట్స్ వచ్చాయి టీడీపీ కార్యకర్తల నుంచి, ప్లస్ కొంతమంది ప్రజల నుంచి కూడా. వైసీపీ వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుందంట. గతంలో వైసీపీలో పనిచేసిన వాళ్ళ లేదా నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుందంట. గుడివాడ కానీ మాచర్ల కానీ ఎంత ఎమోషనల్ అది. అక్కడ గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 నియోజకవర్గంలో కేడర్ ఎంతగా ఇబ్బంది పడ్డారు. సో అక్కడ ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళ పెత్తనం అనేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొన్ని మాచర్లు అంటే పర్లా, మాచర్లు దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుడివాళ్ళు అట్లీస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లా. ఊర్ల మీదకి వదిలేశారు కొంతమందిని వైసీపీ వాళ్ళని, మీ ఇష్టం మీరు ఏదైనా చేయండి అన్నట్టు. సో దానివల్ల గుడివాడలో ఒక రకంగా టీడీపీ పొలిటికల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. ఎమ్మెల్యే గారు బాగానే పనిచేసుకుంటున్నారు, ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, అవినీతి వ్యవహారాలు తన దృష్టికి వచ్చినా సాల్వ్ చేసుకుంటున్నారు, ఇబ్బంది లేకుండానే చూస్తున్నారు, తిరుగుతున్నారు, బాగానే ఉంది. కానీ ఆయనకి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ వైసీపీ వాళ్ళ పెత్తనము కానీ, గతంలో వైసీపీలో పనిచేసిన వాళ్ళ దందాలు కానీ విపరీతంగా ఎక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల బాగా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది.
ఆయన ఎంత కష్టపడ్డాడో ఎంత ఖర్చు పెట్టాడో దానికి విలువ లేకుండా పోతుంది. సో గుడివాడలో మేబీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని రోజులైతే. ఈవెన్ మాచర్లలో కాస్త బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇటువంటి వాళ్ళు అంటే కొత్తగా ఈవెన్ గన్నవరం ఎమ్మెల్యే గారు కూడా వెంకట్రావు గారు కూడా ఇలా చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యారు. వీళ్ళందరూ కూడా పార్టీ పట్ల ఎమోషనల్గా ఉండాలంటే క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయంలో, పార్టీ వాయిస్ వాదన ఎంత బలంగా ఉండాలి అనే విషయంలో చీకటి రాజకీయాలు, సీక్రెట్ పాలిటిక్స్ లేదా ఈ ఏది మొహమాటాలు లేదంటే రహస్య సమావేశాలు, కాంప్రమైజులు ఇవేమీ ఉండవు. ఇటువంటి విషయాల్లో అయ్యన్న పాత్రుడు గారిని ఫాలో అయితే బెటర్. ఆయన చాలా స్పష్టంగా, సూటిగా, స్పష్టంగా, డైరెక్ట్గా ఉంటుంది అన్నమాట రాజకీయం. దానివలన కొన్నాళ్ళు కొంత నష్టపోవచ్చు కాక, కానీ అదే చిరస్థాయిగా నిలిచిపోద్ది.